సో ఒక కంపెనీ ఉందనుకోండి, కంపెనీ ఏం చేస్తుంది? బేసిక్గా ఒక ప్రోడక్ట్ డెవలప్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఎంఐ వాడి మొబైల్ ఉంది, లేకపోతే యాపిల్ వాడు ఉందనుకో, వాడు ఒక ప్రోడక్ట్ బేస్డ్. ఓకేనా? ఆ ప్రోడక్ట్ను డెవలప్ చేసుకొని వాడు థర్డ్ పార్టీ నెట్వర్క్లో సేల్ చేసుకుంటాడు, లేదా తనే ఓన్గా ఒక ఈ కామర్స్ వెబ్సైట్ లాంచ్ చేసుకొని తనకు సంబంధించిన ఏవైతే ప్రోడక్ట్స్ ఉన్నాయో, మనం యాపిల్ అంటే ఏముంది, మ్యాక్బుక్లు ఉన్నవి, మొబైల్స్ ఉన్నవి, ఇయర్ బడ్స్ ఉన్నవి, హెడ్సెట్స్ ఉన్నవి, చార్జర్స్ ఉన్నవి. సో ఇలాంటివన్నీ వాడి ప్రోడక్ట్స్ అన్నమాట. సో వాడు ఏం చేస్తాడు? ప్రోడక్ట్ డెవలప్ చేసుకొని మార్కెటింగ్ చేస్తాడు. సో దీంట్లో మనం ప్రోడక్ట్ బేస్డ్ డిజిటల్ మార్కెటింగ్ ఒకటి ఉంటుంది. ఓకేనా? అట్ ద సేమ్ టైం సర్వీస్ బేస్డ్ మార్కెటింగ్. సర్వీస్ బేస్ అంటే ఏంటిది చెప్పండి ఒకసారి. హలో? ప్రోడక్ట్ అండ్ సర్వీస్ మీకు డెఫినేషన్ తెలుసా? ప్రోడక్ట్ అంటే ఏంటిది, సర్వీస్ అంటే ఏంటి? హలో? సార్ అవి యూసేజ్ లో ఉన్నప్పుడు ఇప్పుడు ప్రోడక్ట్ అంటే మనం ఓన్ ప్రోడక్ట్స్ డెవలప్ చేసి దాన్ని మార్కెటింగ్ చేసుకుంటాడు. ఒక వాటర్ బాటిల్ ఉందనుకోండి, చైనా వాడు వాటర్ బాటిల్ డెవలప్ చేశాడు, డిజైన్ చేశాడు, మొత్తం ప్రోడక్ట్ డెవలప్ చేసుకున్నాడు, డిజైనింగ్ అంతా అయిపోయి అది మార్కెట్లోకి వెళ్ళాలి. మార్కెట్లో వెళ్ళాలంటే ఏం చేస్తాడు వాడు? ఒకటి సింగిల్ ప్రోడక్ట్ అమ్మకుండా బల్క్ ఒక 10-15 ప్యాకేజ్ చేసి అమ్ముతాడు అనమాట. దాంట్లో ఆఫర్ బెనిఫిట్స్ ఉంటాయి అనమాట. అట్లా ఇలాంటివన్నీ మనము చేస్తూ దీన్ని ప్రమోట్ చేయాల్సి ఉంటుంది. నువ్వు ఎక్కడ ఈ కామర్స్లో అప్లోడ్ చేసుకుంటావు అంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఈబే, ఇలాంటివి నెట్వర్క్స్ ఉంటాయి కదా, థర్డ్ పార్టీ ఈ కామర్స్ నెట్వర్క్స్ ఉంటాయి కదా. సో ఇలాంటివి ఉంటాయి అన్నమాట. సో వాటిలలో ప్రమోట్ చేసుకుంటారు. దానికి ఎస్సీఓ వేరే డిఫరెంట్లా ఉంటుంది. సేమ్ ఉంటుంది, ఒక ప్రోడక్ట్కి ఎలా ఎస్సీఓ చేయాలి, ఎలా ప్రమోట్ చేయాలి, సర్వీస్కి ఎలా ఎలా చేయాలి, ఎలా ప్రమోట్ చేయాలి, కంప్లీటెడ్ ఎలా మనం రీసెర్చ్ చేసుకోవాలనే మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు ప్రోడక్ట్ అంటే ఓకేనా, అర్థమైందా మీకు? ప్రోడక్ట్ బేస్డ్ రమ్య? సార్. ఓకేనా? ఓకే. ఇప్పుడు కంపెనీ సర్వీస్ బేస్డ్. సర్వీస్ అంటే ఏం చేస్తాడు? కంపెనీ ఎలాంటి ప్రోడక్ట్ డెవలప్ చేయదు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక డిజిటల్ మార్కెటింగ్ కంపెనీ ఏజెన్సీ నేను రన్ చేస్తున్నాను అనుకోండి. నేను ఏం చేస్తాను? అక్కడ సర్వీస్ ఇస్తాను. ఎవరికి? క్లయింట్స్కి ఇస్తాను నేను సర్వీస్. ఇప్పుడు వేరే కంపెనీ ఉందనుకో, వాళ్ళకి వెబ్సైట్ రిక్వైర్మెంట్ ఉంది, డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ ఉంది, లేదా ఫేస్బుక్ క్యాంపెయినింగ్ సర్వీసెస్ ఉంది, గూగుల్ యాడ్స్ సర్వీసెస్ ఉంది. సో ఇట్లా డిఫరెంట్ సర్వీసెస్ ఉంటాయి అనమాట. నేను ప్రోడక్ట్ డెవలప్ చేయకుండా నేనే ఒక స్టాఫ్ని రిక్వైర్మెంట్ చేసుకొని క్లయింట్స్ని తెచ్చుకొని వాళ్ళకి నేను సర్వీస్ ప్రొవైడ్ చేస్తాను అనమాట. సర్వీస్ ప్రొవైడ్ చేసినప్పుడు ఈ సర్వీస్లో కూడా బీ టు బియా లేదా బీ టు సియా, అర్థమైందా? బీ టు సి. ఓకేనా? ఇక్కడ కూడా బీ టు సి, ఇక్కడ కూడా బీ ఉంటుంది, బీ టు సి ఉంటుంది. ఇక్కడ ఏంది? బిజినెస్ టు కస్టమర్. ఓకేనా? ఇది ఓకే, అర్థమైందా మీకు? ఇది కొంచెం జాగ్రత్తగా వినండి. బీ టు సి అంటే బిజినెస్ టు కస్టమర్. ఇక్కడ ప్రోడక్ట్ ఉందనుకోండి, ప్రోడక్ట్ ఏంటి? నువ్వు ఈ ప్రోడక్ట్ని ఒక బిజినెస్ మర్చెంట్కి అమ్మేసి, మర్చెంట్ అంటే ఎవరు? నేనున్నాను, నాకు షాప్ ఉంది, నువ్వు ఎవరిని ఫోకస్ చేస్తావు? షాపులను ఫోకస్ చేసి నువ్వు బల్క్లో ఒక 10-15-100 బాటిల్స్ నువ్వు సేల్ చేస్తావు. ఓకేనా? అదే బీ టు సి అయిందనుకో, నువ్వేం చేస్తావు? ఒక ప్రోడక్ట్ని ఒక ఇండివిజువల్ పర్సన్కి నువ్వు సేల్ చేస్తావు. ఇప్పుడు మనం ఇది ఒక షాప్కి వెళ్ళామనుకోండి, షాప్కి వెళ్తే ఆడ ఏం చేస్తాం? మనం ఒక సింగిల్ వాటర్ బాటిల్ తీసుకుంటాం, ఎంత మనకు రిక్వైర్మెంట్ ఉందో అంత తీసుకుంటాం. ఇది బీ టు సికి వస్తుంది. ఒక షాప్ ఉందనుకోండి, ఆ షాప్లో నువ్వు బల్క్లో అమ్మేస్తావు, దాన్ని బీ టు బి అంటారు అనమాట. సో బిజినెస్ టు కస్టమర్. సో ఈ రెండు వేరియేషన్స్ ఉంటాయి దేంట్లో అయినా కూడా, సర్వీస్లో అయినా కూడా, ప్రోడక్ట్లో అయినా కూడా. సో ఇలాగ మనం సేల్స్ అనేటిది ఇలాగ మనము ఫైండ్ అవుట్ చేస్తాం. ఇంకా కొలాబరేషన్ అవుతాం, కొన్ని ఆర్గనైజేషన్స్ తోటి కొలాబరేషన్స్ అవుతాం. ఇవన్నీ మనమే చేయాల్సి ఉంటుంది. డిజిటల్ మార్కెటింగ్ పర్సన్ ఓన్లీ గూగుల్లో టాప్ ర్యాంక్లో తీసుకురావడం డిజిటల్ మార్కెటింగ్ కాదు. ఓకేనా? ఒక ప్రోడక్ట్ను సేల్ చేయడము, డిజిటల్ త్రూగా సేల్ చేయడాన్ని డిజిటల్ మార్కెటింగ్ అంటారు. ఓకే, అర్థమైందా? హలో రమ్య? సో ఈ పాయింట్ ఇదైతే అర్థమైంది కదా మీకు? బిజినెస్ టు కస్టమర్, ప్రోడక్ట్ అండ్ సర్వీసెస్. ఓకేనా? సో మార్కెటింగ్ లో వచ్చేసి మళ్ళీ 2 వేరియేషన్స్ ఉంటాయి. ఓకేనా? ఒకటి ట్రెడిషనల్ మార్కెటింగ్, డిజిటల్ మార్కెటింగ్. సో మనకి ట్రెడిషనల్ మార్కెటింగ్కి మనకి సంబంధం లేదు. ఇది ఎవరు?
పిఆర్ కానీ, కంపెనీ పిఆర్ కానీ, లేకపోతే కంపెనీ మేనేజర్స్ కానీ వాళ్ళు చూసుకుంటారు థర్డ్ పార్టీ. అంటే ఎట్లా టీవీస్లలో యాడ్స్ ఇవ్వడం కానీ, పాంప్లెంట్ పంపించడం కానీ, న్యూస్ పేపర్స్ కానీ, మీడియాలో కానీ, అంటే ఇది డిజిటల్ టీవీస్ కానీ, న్యూస్ ఛానల్స్ కానీ, లేకపోతే ఇంకా వేరే బోర్డింగ్స్ కానీ, లేకపోతే షాప్స్లోకి వెళ్ళడం కానీ, ఇలాంటివన్నీ ఉంటాయి కదా. సో ఇవన్నీ ట్రెడిషనల్ మార్కెటింగ్ అంత వస్తాయి. డిజిటల్ మార్కెటింగ్ ఎందుకు వచ్చేసరికి టోటల్గా మనం వెబ్సైట్ డిజైనింగ్, డెవలప్మెంట్, ఎస్సీఓ, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్, సోషల్ మీడియా మార్కెటింగ్, సో ఇలాంటివన్నీ ఒక 15 మాడ్యూల్స్ ఉంటుంది. ఒక 15 మాడ్యూల్స్ డిజిటల్ మార్కెటింగ్లో ఇవి ఇంక్లూడ్ అయి ఉంటుంది. సో దీని త్రూగా మనం చేస్తాం అనమాట డిజిటల్ మార్కెటింగ్. సో మనం డే బై డే మనం వెళ్తుంటే డిజిటల్ మార్కెటింగ్లో కాన్సెప్ట్స్ కూడా ఒక్కొక్క మాడ్యూల్ ఒక 2 days 3 days పడుతుంది. యాజ్ ఫర్ మీరు ప్రాక్టీస్ చేసే దాని మీద ఉంటుంది. ఓకేనా? హలో హలో సార్ వినిపిస్తుంది సార్. మీరు సే ఎస్ ఆర్ నో అని చెప్పండి. ఎస్ అనే మూవ్ కొడుతూ ఉండండి. ఓకేనా? సో ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్ లో మనము ఫుల్ స్టాక్ డిజిటల్ మార్కెటింగ్ అనేది మనం చెప్తాం 360 degreesలలో. అంటే ఒక ఒక ప్రోడక్ట్ ని, ఒక సర్వీస్ ని మనం 100% యాజ్ ఏ మనం డిజిటల్ మార్కెటింగ్ ఉన్నప్పుడు ఒక కంపెనీ మనల్ని బిలీవ్ చేసి, మన ట్రస్ట్ చేసి, మన చేతిలో వాళ్ళ మెయిన్ ప్రోడక్ట్ ఏదైతే ఉంటుందో వెబ్సైట్, సోషల్ నెట్వర్క్స్, ఎవ్రీథింగ్ మన హ్యాండ్లో పెడతారు. ఓకేనా? మన మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒక ఆర్గనైజేషన్ మన మీద, ఒక డిజిటల్ మార్కెటింగ్ పర్సన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో మనం ఏం చేయాలి? డిఫరెంట్ నెట్వర్క్స్లలో మనం ప్రమోట్ చేసి కంపెనీకి రెవెన్యూ తీసుకురావాలి. ఇప్పుడు నేను 8 years ఎక్స్పీరియన్స్. నేను ఎవ్రీ ఆర్గనైజేషన్కి వెళ్ళినా కూడా వాళ్ళు ఏం చెప్తారు? ఎండ్ ఆఫ్ డే నాకు సేల్స్ ఎన్ని ఉన్నవి, లీడ్స్ ఎన్ని వచ్చినవి, ఎన్ని క్లోజ్ అయినవి, నాకు ప్రాఫిట్ ఎంత జనరేట్ అవుతుంది, నాకు నా కంపెనీ బ్రాండ్ లెవెల్స్ ఎంత ఉన్నవి, బ్రాండ్ ప్రమోషన్ అవుతుందా లేదా, ఇవన్నీ సెగ్మెంట్స్లో వాళ్ళు చూస్తారనమాట. సో ఒక కంపెనీలో మనం జాయిన్ అయితే ఎండ్ టు ఎండ్ వరకు మనమే ఉంటాం, ఎవ్వరు ఉండరు. దాన్ని లేవాలన్నా తగ్గాలన్నా. ఓకేనా? అది డిజిటల్ మార్కెటింగ్ పర్సన్ చేతిలో ఉంటుంది. ఓకేనా? ఇందులో రిప్యుటేషన్ మేనేజ్మెంట్ అనేది ఒకటి ఉంటుంది, ఆన్లైన్ రిప్యుటేషన్ మేనేజ్మెంట్ అనేది ఒకటి ఉంటుంది. అది ఎక్కడికి వస్తుంది అని అంటే బ్రాండ్ ప్రమోషన్లోకి వస్తుంది. ఓకేనా? ఇక్కడ బ్రాండ్ అని ఉందా? బ్రాండ్, ఈ బ్రాండ్ ప్రమోషన్లో ఉంటుంది. ఇప్పుడు మనం ఒక ఆర్గనైజేషన్లో వర్క్ చేస్తున్నప్పుడు ఆన్లైన్లో ఎవరైనా కామెంట్, రివ్యూస్, బ్యాడ్ రివ్యూస్, లేకపోతే స్పామ్ యాక్టివిటీస్ చేయడం కానీ, స్పామ్ మెయిల్స్ రావడం కానీ, ఇలాంటి స్పామ్ యాక్టివిటీస్ చాలా చేస్తారు మన కాంపిటీటర్స్. మన వెబ్సైట్ని ఏదో స్పామ్ పంపించేసి, మార్వెల్స్, ఫైర్ వాల్స్ అన్ని పంపించేసి సైట్ ఓపెన్ కాకుండా, లేకపోతే గూగుల్లో నుంచి డౌన్ కావడానికి, ఇలాంటివన్నీ యాక్టివిటీస్ ఉంటాయి. వాటి నుండి మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి మన వెబ్సైట్ని, మన కంపెనీని. సో అదొకటి మెయిన్ థింగ్. ఇది నేను బ్రాండ్ మేనేజ్మెంట్ అనేది మీకు నేను క్లియర్ కట్గా ఎండ్లో చెప్తాను, లేకపోతే మిడిల్లోనైనా నేను ఎప్పుడైనా ఒకసారి నాకు గుర్తు అని నేను చెప్పేస్తాను దీని గురించి. ఎలా ప్రొటెక్ట్ చేసుకుంటాము, దానికి కావాల్సిన సోర్సింగ్ ఎలా ఉంటుంది, అంటే ఏ కోడ్ వాడతాము, ఎలా మనల్ని హ్యాక్ చేయకుండా మనం ప్రొటెక్ట్ చేసుకుంటాము అనే దాని గురించి మనం ఇన్ డెప్త్గా మనం ఒక 1 day 2 days మనం డిస్కషన్ చేద్దాం దీని గురించి ఇన్ డెప్త్గా. ఓకేనా? ఓకే. ఇక్కడ మనము డిజిటల్ మార్కెటింగ్ యాజ్ ఏ కార్పొరేట్ లెవెల్లో డిజిటల్ మార్కెటింగ్ మనం చేద్దాం. అది ట్రైనింగ్. ఎందుకంటే ఇప్పుడు కొంతమంది ఓన్లీ ఇండియా వరకే ఫోకస్ చేస్తారు, కొంతమంది ఏం చేస్తారు ఇంటర్నేషనల్లో ఫోకస్ చేస్తారు, వరల్డ్ వైడ్ ఫోకస్ చేస్తారు. ఓకేనా? మనము బేసిక్ ఏంటంటే ఇంటర్నేషనల్లో ప్రమోట్ చేద్దాం మనం ఒక ప్రాజెక్ట్ని. ఓకేనా? ఇంటర్నేషనల్ ప్రమోట్ చేసి యూరోప్ కంట్రీస్, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, ఏ కంట్రీ అయినా కూడా మనము విపిఎన్ పెట్టుకొని ఆ కంట్రీలలో మన వెబ్సైట్ ఓపెన్ అవుతుందా, ఆ ఏ కంట్రీ నుంచి మన వెబ్సైట్ ఏ కంట్రీలో ఇండెక్స్ అవుతుంది, ఎంత ట్రాఫిక్ జనరేట్ అవుతుంది, రియల్ టైమ్ యూజర్స్ ఎంతమంది ఉన్నారు, ఇదంతా మనం విజువల్లో మనము గూగుల్ అనాలిటిక్స్ త్రూగా కానీ, లేకపోతే పవర్ బిఐ టూల్స్ నుంచి కానీ, టేబుల్ బ్లూలో అది కూడా టేబుల్ బ్లూలో కూడా ఒకటి ఉంటుంది. సో దాని అనాలిటిక్స్ నుంచి కానీ ఇట్లా మీకు కొన్ని చెప్తాను. ఇన్ డెప్త్గా మాత్రం గూగుల్ అనాలిటిక్స్ చెప్తాను, రిపోర్ట్స్ ఎలా జనరేట్ చేయాలి ఏంటనేది. మేజర్గా అయితే ఏఐ టూల్స్ మీద నేను ఎక్కువ చెప్తాను. ఇప్పుడు ఇది టేబుల్ బ్లూ కానీ, ఇప్పుడు అడోబ్ అనాలిటిక్స్ కానీ, ఇలాంటివి కొన్ని ఉంటాయి అనమాట. ఇప్పుడు అడోబ్ అలాంటి అనాలిటిక్స్, టేబుల్ బ్లూ అంటే ఇవి హెవీ టెక్నాలజీ అనమాట. కొన్ని క్రోర్స్ ఆఫ్ బిజినెస్, క్రోర్స్ ఆఫ్ మార్కెట్ ఉన్న కంపెనీస్ ఇలాంటి పెద్ద టూల్స్ను వాడతాయి అనమాట. ఓకేనా? సో దానికి ఏం చేస్తారు, దానికి సపరేట్ ఒక అడోబ్ డెవలపర్ ఉంటారు, టేబుల్ బ్లూ డెవలపర్ ఉంటాడు. మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ మనం డెవలపర్స్ చెప్తే వాళ్ళు డెవలప్ చేసి మనకి ఇస్తారు, మనం దాన్ని ఇంటిగ్రేట్ చేసుకుంటాం అనమాట. అర్థమైందా? సో అది వేరే సెగ్మెంట్. అది కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా అసలు ఏం జరుగుతుంది. ఒక
మల్టీనేషనల్ ఎంఎన్సీ కంపెనీస్లలో ఉందనుకోండి. ఇప్పుడు విప్రో ఉందనుకుందాము. విప్రోలో వాడికి విప్రో ప్రోడక్ట్స్ ఉన్నవి, సర్వీసెస్ ఉన్నవి, క్లయింట్స్ ఉన్నారు, ఇవన్నీ ఉన్నవి. సో వాడి బిజినెస్ గ్రాస్ ఎలా చెక్ చేసుకోవాలి? విప్రో వాళ్ళు ఇంత పెద్ద బిజినెస్ చేసి ఇంతమంది స్టాఫ్ను పెట్టుకొని వాళ్ళ సాలరీస్, బిజినెస్ రెవెన్యూ, క్లయింట్స్ ప్రాఫిట్స్, షేర్ మార్కెట్స్, ఇవన్నీ వాళ్ళు ఒక సింగిల్ డాష్ బోర్డ్లో ఎలా చూసుకోవాలి, వీటిని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకా ముందు ముందు. ఓకేనా? సో ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్లో టూ థింగ్స్ ఉంటాయి. ఓకేనా? ఇక్కడ ఏఐ మార్కెటింగ్ ప్లస్ ఏఐ మార్కెటింగ్ అని ఇచ్చా. ఓకేనా? ఇది ఏఐ మార్కెటింగ్ ఆటోమేషన్. ఓకే, ఏఐ మార్కెటింగ్ ఆటోమేషన్. ఇదేమో జస్ట్ ఏఐ మార్కెటింగ్. ఈ ఏఐ మార్కెటింగ్లో మనము ఫేస్బుక్ యాడ్స్, గూగుల్ యాడ్స్ కానీ, ఇప్పుడు అంతకుముందు మనకి వేరే కీవర్డ్ అనాలిసిస్ కానీ ఇలాంటివి కొన్ని కొన్ని సెమీ రష్లు, ఊబర్ సజెస్ట్లు, ఇలాంటివి కొన్ని టూల్స్ ఉన్నాయి మనకి. సో ఇప్పుడు వాటిని ఇప్పుడు ఎవరు వాడట్లేదు బేసిక్గా చెప్పాలంటే. అందరు ఏమైంది, జనరిక్ ఏఐ నుంచి ముందుకు వచ్చేసింది వాళ్ళు. ఏఐ ఆటోమేటిక్గా జనరేట్ చేసుకోవడము, సెమరైజ్ చేసుకొని అవుట్పుట్ ఇవ్వడము. ఈ రోజులల్లో ఏం చేస్తుంది గూగుల్, ఏం చేస్తుంది, మనం గూగుల్లో సెర్చ్ చేసినా కూడా జెమిని ఏఐ టూల్, జెమిని సెర్చ్ ఇంజన్, అది కంటెంట్ మొత్తం ఉన్న బ్రౌజర్ని మొత్తం ఆడిట్ చేసుకొని ఒక డౌన్ టు ఎర్త్ ఒక 10 పేజీల వరకు ఆడిట్ చేసుకొని సెమరైజ్ చేసి అది మనకు అవుట్పుట్ ఇస్తుంది బెటర్గా అన్నింటికంటే. సో ఈ సైట్లో ఇది చెప్పాడు, ఇది చెప్పాడు, ఓవరాల్గా మీకు వచ్చిన అవుట్పుట్ ఇదని ఆటోమేటిక్గా జనరేటింగ్ చేసేసుకొని జనరేట్ చేసి అది మనకి ఇస్తుంది. దాన్ని జీఈఓ అంటారు అనమాట, జనరేటివ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. ఓకేనా? సో దాన్ని ఇప్పుడు ఏ అలా అవుతుంది. హలో? సో సార్ వినిపిస్తుంది. అలాంటి టూల్స్ అన్ని ఇక్కడ ఏఐ టూల్స్ అని చెప్పాను కదా, ఇందులో మీకు ఇన్ డెప్త్గా నేను చెప్తాను. ఓకేనా? ఇప్పుడు అడ్వాన్స్డ్గా ఆటోమేటిక్గా కీవర్డ్ రీసెర్చ్ చేసి అదే టూల్ మనకు సజెషన్ ఇచ్చి అదే టూల్ మనకి కంటెంట్ ఇచ్చి సేమ్ టూల్ మన వెబ్సైట్లో పోస్టింగ్ చేసి క్రియేట్ చేసి మొత్తం ఏఐతో కంటెంట్ రాసి హ్యూమనైడ్ కంటెంట్ రాసి మొత్తం ఒక పేజీ క్రియేట్ చేసి అదే పేజీని సేమ్ టూల్ మనకి డిఫరెంట్ డిఫరెంట్ నెట్వర్క్స్లలో ప్రమోట్ చేస్తుంది. ఓకేనా? సో ఇలాంటి టూల్స్ మన దగ్గర ఉన్నవి. ఏఐ టూల్స్లో మినిమం ఒక మీకు ఒక 10 to 15 టూల్స్ నేను నేర్పిస్తాను, మీతో చేపిస్తాను. అంటే కొన్ని పేడ్ టూల్స్ ఉంటాయి, నేను పేడ్ చేసుకొని నా దగ్గర వేరే క్లయింట్ ఉన్నాడు, క్లయింట్ తోటి నేను పే చేయించేసి ఆ టూల్స్ నుంచి మీకు నేర్పిస్తాను, మీరే చేయాలి ఆ వర్క్. ఓకేనా? సో ఇలాగా కొంతవరకు కొన్ని ఇన్స్టిట్యూట్స్ ఏం చేస్తున్నాయి అని అంటే, ఈ ఫేజ్ అయితే ఏది ఉందో ఇక్కడ వరకు చెప్తుండ్రు కొంతమంది, కొన్ని ఇన్స్టిట్యూట్లలో చెప్తుండ్రు. బట్ ఇక్కడ మళ్ళీ మనం ఇటు సైడ్ వచ్చినాం కదా, మార్కెటింగ్ ఆటోమేషన్, రీమార్కెటింగ్. ఓకేనా? ఇదంతా ఎక్కడికి వస్తుంది అని అంటే, ఎందులోకి వస్తుంది అంటే కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్లోకి వస్తుంది. సిఆర్ఎం అంటాం మనం. సిఆర్ఎంలోకి వచ్చేసరికి మళ్ళా ఇక్కడ హబ్ స్పాట్ గురించి నేను మీకు ఇన్డెప్త్గా చెప్తాను. అంటే హబ్ స్పాట్లో మనం ఫామ్స్ ఎలా డిజైన్ చేసుకుంటాము, చాట్ బూట్ ఎలా క్రియేట్ చేస్తాము, ఆ చాట్ బూట్లో ఏఐ ఇంప్లిమెంటేషన్స్ ఎలా అవుతాయి, సో వాటి గురించి ఇన్డెప్త్గా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే, మనం ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్లో ఇక్కడ మనము ఏవైతే థర్డ్ పార్టీ నెట్వర్క్స్లలో మనము సోషల్ మీడియా మార్కెటింగ్ చేస్తున్నాము, గూగుల్ సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ చేస్తున్నాము, గూగుల్ పేపర్ క్లిక్స్ చేస్తున్నాము, అంటే లైక్ గూగుల్ యాడ్స్, ఫేస్బుక్ యాడ్స్, ట్విట్టర్ యాడ్స్, ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ నెట్వర్క్స్లలో మనం ప్రమోట్ చేస్తున్నాం. ప్రమోట్ చేసినప్పుడు ఈ కస్టమర్స్ ఎవరైతే మనకి ఎంక్వైరీస్ ఉన్నాయో ఆ ఎంక్వైరీస్ అన్ని ఒక ప్లేస్లోకి తీసుకొస్తాం, ఒక సిఆర్ఎంలోకి తీసుకొస్తాం అనమాట. ఆ సిఆర్ఎంలోకి తీసుకొచ్చినాక ఏమవుతుంది, ఇక్కడ నుంచి వెళ్ళి మనము మార్కెటింగ్ ఆటోమేషను, రీమార్కెటింగ్, ఇంకా ఫర్దర్గా మనకి ఈ కస్టమర్ ఈ కాంటాక్ట్ డీటెయిల్స్ మనకి ఎక్కడికి వెళ్ళాయి అనమాట. ఈ హబ్స్పాట్లో కానీ, జైపర్లో కానీ, సేల్స్ ఫోర్స్లో కానీ, monday.comలో కానీ, జోహోలో కానీ, వీటన్నిట్లలో మనం సిఆర్ఎంలో ఇంప్లిమెంటేషన్ చేసినప్పుడు అది మనకి ఎన్ని ఇయర్స్ అయినా కూడా మనతోనే ఉంటుంది అది కస్టమర్స్. ఎందుకంటే ఈ రోజు నేను ఒక 1000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేశాను ఏది, ఫేస్బుక్ క్యాంపెయిన్ మీద. ఓకేనా? నేను ఈ రోజు నాకు ఒక 50 మెంబర్స్ వచ్చింది అనుకోండి, కస్టమర్స్ ఎంక్వైరీస్ వచ్చినవి నాకు. ఓకే, ఎంక్వైరీస్ వచ్చినప్పుడు నేను ఏదో ఎక్సెల్లో తీసుకొని పెట్టుకొని ఎక్సెల్ వెళ్ళిపోయినాక మళ్ళీ నేను లాస్ కాలేను కదా కస్టమర్ని, అంతే కదా? సార్ సో నెక్స్ట్ ఇంకొకసారి నేను నా కంపెనీలలో సర్వీస్ నేను ఆఫర్ ఇస్తున్నాను అనుకో, ఇప్పుడు దివాళీ వచ్చింది అనుకోండి, దివాళీ నేను ఆఫర్ ఇస్తున్నా 25,000 చేసే వెబ్సైట్ నేను 10,000కే చేస్తున్నా ఆఫర్లో అనే ఆఫర్ కస్టమర్కి తెలవాలి కదా. వన్ టైం రిలేషన్షిప్ కాదు కదా కస్టమర్ తోటి.
కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ అంటారు కదా సిఆర్ఎం అంటే. సో ఇక్కడ ఏంది, మనం ఎండ్ టు ఎండ్ కస్టమర్తో రిలేషన్షిప్లోనే ఉంటూనే ఉంటాం అనమాట. సో ఇప్పుడు మనకు ఫర్ ఎగ్జాంపుల్ మనం గూగుల్ యాడ్ చేసామనుకోండి, గూగుల్ యాడ్లో వాడు వన్స్ ఫామ్ సబ్మిట్ చేయగానే మనకి హబ్స్పాట్లోకి సిఆర్ఎంలోకి వస్తుంది విత్ ఇన్ ద సెకండ్స్లో. క్లౌడ్లోకి వచ్చినాక సో సిఆర్ఎం నుంచి వెళ్ళి మనం ఏం చేస్తాము, ఏదైతే మొబైల్ నెంబర్ ఏదైతే మెయిల్ ఐడి పెట్టాడో ఇమీడియట్లీ మనం వాళ్ళకి ఒక వెల్కమ్ మెయిల్ పంపిస్తాము, వెల్కమ్ వాట్సాప్ వెల్కమ్ మెసేజ్ పంపిస్తాం. ఇంకా అంతలావైతే మొబైల్ పుషప్ ఎస్ఎంఎస్లు కూడా మనం పంపిస్తాం, నార్మల్ ఎస్ఎంఎస్ఎస్. సో ఇవన్నిటిని ఏమంటాం అంటే వర్క్ ఫ్లోస్ అంటాం అనమాట. ఓకేనా, వర్క్ ఫ్లోస్ అంటాం. సో నాకేముంది, ఇప్పుడు ఏవైతే ఈ టూల్స్ ఉన్నాయో ఈ టూల్స్ అన్నింటి మీద నాకు అవగాహన ఉంది. నేను వీటన్నిటి మీద వర్క్ కూడా చేశా. జోహో క్యాంపెయిన్స్ క్రియేట్ చేశా, సేల్స్ ఫోర్స్ క్యాంపెయిన్స్ క్రియేట్ చేశా, జైపర్ దాంట్లో కూడా నేను చేశా సిఆర్ఎంలో. సో వీటన్నిటిలో నాకు ఉంది. నేను ఏంటంటే వీటన్నిటిని మీకు అంటే హబ్స్పాట్ మీకు ఇన్డెప్త్గా చెప్తాను, ఫ్లో చార్ట్స్ అవన్నీ నేను చెప్తాను, ఎందుకంటే ఇది కొంచెం ఫ్రీ వర్షన్లో ఉంటుంది. సేల్స్ ఫోర్స్ అయింది అనుకోండి, ఇది పేడ్ చేయాలి. నేను 1 lakh పేడ్ చేస్తేనే వాడు నాకు క్లౌడ్ పాస్వర్డ్ ఇస్తాడు. 1 lakh ఉండకపోవచ్చు, తక్కువనే ఉంటుంది. సో కొన్నిట్లలో ఫ్రీ ఉంటాయి. monday.comలో పేడ్ ఉంటేనే వాడు ఇస్తాడు. జోహోలో కూడా కొంచెం ఫ్రీ ఆప్షన్స్ ఉంటాయి, మనకి జైపర్లో కూడా కొన్ని ఫ్రీ ఆప్షన్స్ ఉంటాయి. అంటే విజిబిలిటీకి మాత్రమే ఉంటుంది, మనం ఇన్డెప్త్ చేసుకోవడానికి ఉండదు. హబ్స్పాట్లో ఏంది, ఒక ఫామ్ డిజైన్ చేసుకోవచ్చు, చాట్ బుక్ చేసుకోవచ్చు, కాంటాక్ట్స్ ఫిల్టర్స్ చేసుకోవచ్చు, ఇవన్నీ హబ్స్పాట్లో ఉంటాయి మనకి. ఓకేనా, అర్థమైంది ఇప్పుడు ఇది కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది. Yes. సో ఇక్కడి వరకైతే sir. ఇక్కడి వరకైతే అందరూ చేస్తారు. ఈ సెగ్మెంట్ మొత్తము చాలా మంది చేస్తారు. ఇదంతా మనకి బయట కూడా ఇప్పుడు చాలా మంది ట్రైన్ చేస్తుంది ఇది. అంటే టూల్స్ కానీ ఇవన్నీ చేస్తారు. కాబట్టి కస్టమర్ రిలేషన్షిప్ ఇదైతే సిఆర్ఎం ఏదైతే ఉందో కొంచెం తగ్గిపోయింది. ఎందుకంటే ఇప్పుడు మనం సేల్స్ ఫోర్స్ నేర్చుకోవాలన్నా మినిమం ఒక 30,000 పే చేయాలి. హబ్స్పాట్ నేర్చుకోవాలంటే ఒక 80,000 వరకు. నేను వేరే సైట్లో చూసాను, నేను 8,000 పే చేయాల్సి వస్తుంది, 18,000 పే చేయాల్సి వస్తుంది, 80. ఇక monday.com ఇట్లా డిఫరెంట్లో ఒక్కొక్క కోచింగ్ ఒక్కొక్క వేరియేషన్స్ ఉన్నది. బట్ ఇక్కడ ఇంకొకటి చెప్తాను, ఈ హబ్స్పాట్లోకి జైపర్ని తీసుకురా, ఇక్కడ ఈసీఆర్ఎం ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు, ఈసీఆర్ఎం ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఈ ఉన్న నెట్వర్క్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మనం హబ్స్పాట్లో ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఈ హబ్స్పాట్ను కూడా మనం ఇక్కడ వీటిలలో ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. అటు ఇటు ఈ దీంట్ నుంచి దాంట్లోకి, దాని నుంచి దీంట్లోకి ఇట్లా చేసుకోవచ్చు అనమాట. డాటా మూవ్ చేసుకోవచ్చు, మనం క్యాచ్ చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే వెబ్ హూక్స్ అని ఉంటుంది. అది నేను చెప్తాను. వెబ్ హూక్స్ అంటే ఎలా వర్కౌట్ అవుతుంది, వాటి వల్ల యూజ్ ఏంటి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫేస్బుక్ యాడ్స్ రన్ చేయాలనుకుంటున్నాను అనుకోండి, లేదా నా కంపెనీ మన ఏదైతే వర్క్ చేస్తున్నో కంపెనీలో ఒక మొబైల్ అప్లికేషన్ ఉందనుకోండి. ఆ మొబైల్ అప్లికేషన్లో కొంతమంది కస్టమర్స్ ఆల్రెడీ రిజిస్టర్ అయిపోయి అలా కస్టమర్స్ ఉన్నారు, వాళ్ళను కూడా నేను హబ్స్పాట్లోకి తీసుకొచ్చుకొని మార్కెటింగ్ చేసుకోవాలి. సో దానికి వెబ్ హుక్స్ యూజ్ అవుతుంటుంది అనమాట. అది మనం హబ్స్పాట్ డెవలపర్ అనే ఒక సపరేట్ వీరు హబ్స్పాట్లో డెవలపర్ అనే ఒక టూల్ ఇస్తాడు. ఆ డెవలపర్లోకి వెళ్ళి ఒక యాప్ని క్రియేట్ చేస్తాం. అంటే ఇక్కడ ఏం కోడింగ్ ఉండదు. కోడింగ్ ఉంటుందని మీరు అనుకోకండి, కోడింగ్ ఏం ఉండదు. సో వితౌట్ కోడింగ్ తోటి ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అనమాట. సో ఏదైతే ఈ డయాగ్రామ్ షీట్లో ఉందో ఇది మీరు ప్రాపర్గా నేర్చుకుంటే మీరు మినిమం ఒక 15 lakhs వరకు ప్యాకేజ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 15 lakhs వరకు ప్యాకేజ్. నేనే చెప్తున్నా, లింక్డ్ఇన్లో నాకే 20 lakhs ఆఫర్ వచ్చింది. 20 lakhs ఆఫర్ నాకే ఇచ్చారు. నేను ఇంటర్వ్యూ కూర్చుంటే 100% నేను క్రాక్ చేసేస్తాను. సో వీటన్నిటిలో బెటర్గా ఈ ఏఐ మార్కెటింగ్ అనేది మనకి హెవీ ప్యాకేజెస్ ఉంటాయి. హెవీ అంటే హెవీ ప్యాకేజెస్ ఉంటాయి, మీరు ఎక్స్పెక్ట్ చేయలేనంత ప్యాకేజెస్ ఉంటాయి. అదే మీకు ఒక 2 years 3 years వేరే ఆర్గనైజేషన్లో వర్క్ చేసినా కూడా, సో దాన్ని మనం బేస్ చేసేసుకొని ఎక్స్పీరియన్స్ పెట్టుకొని పోయినా కూడా మీకు బెటర్గా ఒక 10-15 lakhs ప్యాకేజ్ ఈజీగా వస్తుంది. అంటే మినిమం అయితే ఒక 3 years గ్యాప్ ఉండాలి ఎడ్యుకేషన్కి ఉన్న దీనికి. మీరు అంతా ఒక 15 lakhs 20 lakhs ఎక్స్పెక్ట్ చేయాలంటే ఒక 3 years 4 years గ్యాప్ ఉంటే మీరు ఆ బడ్జెట్ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకేనా, ఇంకొకటి ఏంటి అని అంటే 100% మీరు ఎండ్ టు ఎండ్ ఒక ప్రాజెక్ట్ చేయాలి మీరు కంపల్సరీ. చేస్తేనే మీరు సిటీసీని డిమాండ్ చేయగలుగుతారు. ఓకేనా, సో నేను ఎవ్రీ మంత్లీ ఒక వెబినార్ పెడతాను. ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో ఆ స్టూడెంట్స్ జాయిన్ అయిన మన దగ్గర స్టూడెంట్స్ ఉంటారు కదా, సో వాళ్ళ కోసము ఒక వెబినార్ కండక్ట్ చేస్తున్నా. ఆ వెబినార్లో
ప్రతి ఒక్క స్టూడెంట్స్ వాళ్ళకి అక్కడ ఏం ప్రాబ్లం వచ్చిందో నేను రెక్టిఫై చేస్తాను. ఏదో ఎనీ డేస్ తీసుకొని స్క్రీన్ షేర్ చేసుకొని, సో వాళ్ళకి ఇక్కడ ఏం ప్రాబ్లం ఉంది, ఎక్కడ ఇష్యూ వచ్చింది అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, రిజాల్వ్ చేస్తాను అట్లా మన స్టూడెంట్స్కి. ఓకేనా? అర్థమైందా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా మీకు? అర్థమైంది సార్. సో ఏం లేదు సార్. ఇది బేసిక్గా ప్రజెంట్ మార్కెట్లో ఇది జరుగుతుంది. ఓకేనా? ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో కార్పొరేట్ ఇండస్ట్రీలలో టోటల్గా డిజిటల్ మార్కెటింగ్ అనేది టోటల్గా వెళ్ళి ఏఐ మార్కెటింగ్ కిందకి వచ్చింది. ఏఐ మార్కెటింగ్లో ఆటోమేషన్ మార్కెటింగ్, రీమార్కెటింగ్, ఏదన్నా ఒక సిఆర్ఎం గురించి తెలిసి ఉండాలి. అర్థమైందా? సో ఇది బేసిక్గా. సో ఈ ఏఐ మార్కెటింగ్లో ఇది మీకు ఇది సిఆర్ఎం అయితే అర్థమైంది కదా మీకు? హలో ప్రణయ్ బ్రహ్మ, సిఆర్ఎం అర్థమైందా మీకు? అవును సార్. ఎస్ సార్, ఎస్ సార్. సో ఇది ఆల్మోస్ట్ దీంట్లో అందరు ఏమనుకుంటారు అంటే డిజిటల్ మార్కెటింగ్లో కెరీర్ ఉందా లేదా అని డైలమాల్లో పడిపోతుంటారు. అసలు డిజిటల్ మార్కెటింగ్ సాఫ్ట్వేర్లకు వస్తుందా, మార్కెటింగ్లకు వస్తుందా అని కొంచెం డైలమాల్లో ఉంటారు. సో ఇక డిజిటల్ మార్కెటింగ్లో ఈ ఫేజ్ ఒక్కటి మార్కెటింగ్లోకి వస్తుంది. మీరు చాట్‌జీపీటీలో కొట్టండి, ఈ ఫేజ్ ఒకటి మార్కెటింగ్లోకి వస్తుంది. సో మీరు ఇది నేర్చుకున్నారు అనుకోండి, ఇది సాఫ్ట్వేర్లోకి వచ్చేస్తుంది. మళ్ళీ ఇది కానీ నేర్చుకుంటే ఇది సాఫ్ట్వేర్లోకి వస్తుంది, ఇది మార్కెటింగ్లోకి వస్తుంది. మీరు చాట్‌జీపీటీలో కొట్టండి, మీకు అర్థమవుతుంది డిజిటల్ మార్కెటింగ్ సాఫ్ట్వేరా నన్ సాఫ్ట్వేరా అని. అప్పుడు మీకు అది చెప్తుంది. ఏఐ టూల్స్ ఇవి ఉంటుంది, జైపర్ ఉంటుంది, copy.ai ఉంటుంది, బఫెల్లో సమ్ ఇంకో ఏఐ ఉంటుంది, టూల్స్ ఉంటుంది. సో ఈ టూల్స్ అన్నింటిని మనము ఇంటిగ్రేట్ చేస్తే అప్పుడు మనం సాఫ్ట్వేర్ కెరియర్లోకి వస్తుంది. మనకు అప్పుడు అంత ప్రెజర్ ఉండదు. డిజిటల్ మార్కెటింగ్ ఏంది? ఆన్ పేజ్ చేస్తారు, ఆఫ్ పేజ్ చేస్తారు, సబ్మిట్ చేస్తారు, గూగుల్ యాడ్స్ చేస్తారు, ఫేస్బుక్ యాడ్ చేస్తారు. వీటన్నింటిని ఏఐ మార్కెటింగ్ త్రూగా సింగిల్ విండోలో చేస్తాం మనం. వీటన్నింటిని మనం ఏఐ టూల్స్ నుంచి వెళ్ళి ప్రమోట్ చేసుకుంటూ పోతూ ఉంటాం అనమాట. ఇది ఏఐ మార్కెటింగ్లోకి వస్తుంది. ఓకేనా? ఏఐ మార్కెటింగ్లో సిఆర్ఎం ఇంప్లిమెంటేషన్ చేస్తే ఇది డిఫరెంట్. ఇవన్నీ మనకి ప్రతి ఒక్క డిజిటల్ మార్కెటింగ్ పర్సన్ ఇవన్నీ తెలిసి ఉండాలి, మనకి ఇన్డెప్త్గా రాకున్నా. సో ఇక్కడి వరకు వచ్చినా కూడా, ఓన్లీ డిజిటల్ మార్కెటింగ్ వచ్చినా కూడా ఇవంటే ఏంటో 100% తెలిసి ఉండాలి. లేకపోతే ఒక ఆర్గనైజేషన్కి వెళ్ళాం అనుకోండి, మనకంటే ఎవరో మీ మేనేజర్ కానీ టీమ్ లీడర్ కానీ వాళ్ళు వీటి మీద వర్క్ అసైన్ చేశారనుకోండి, అప్పుడు ఎలా మీరు స్ట్రక్ అయిపోతూ ఉంటారు కదా. ఓకేనా? సో అందుకని మీరైతే మీకు ఇది కొంచెం కష్టమైనా కూడా పర్లేదు, నేర్చుకోండి. ఈ పార్ట్ కొంచెం ఇబ్బంది అయినా కూడా నేర్చుకోండి. ఎందుకంటే ఇంకొక 2 yearsలో ఆల్రెడీ దీనిపైనే వర్క్ నడుస్తుంది. అన్ని కార్పొరేట్ కంపెనీస్ అన్ని వీటి మీద ఏఐ మార్కెటింగ్ మీద ఇంప్లిమెంటేషన్స్ అవుతున్నవి. ఎందుకంటే చాలా ఇప్పుడు సెర్చ్ ఇంజన్స్ కూడా సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్గా పోయి ఏఐ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అని చెప్పేసి వచ్చింది. ఓకేనా? గూగుల్ ఓన్గా ఉంది, మైక్రోసాఫ్ట్ వాడిది మైక్రోసాఫ్ట్ ఉంది, ఇప్పుడు చాట్‌జీపీటీ ఉంది, చాలా టూల్స్, ఇలాంటి టూల్స్ చాలా వచ్చినాయి కదా. సో వాటిలలో మనం ఎలా ఆప్టిమైజేషన్ చేస్తామో ఒక 10 minutesలో మీటింగ్ అయిపోతుంది. నేను మళ్ళీ రీసెండ్ చేస్తాను, మీరు మళ్ళీ లాగిన్ కావండి. ఓకేనా? హలో. ఓకే సార్. ఓకే సార్. సో ఇది ఇంకా మీకు ఇందులో ఏమైనా డౌట్ ఉన్నాయా? హలో నో సార్. క్లారిటీ కదా? ఓకే సార్. సార్ ప్రణయ్, నీకేమైనా డౌట్ ఉందా? ఓకే సార్. ఓకేనా? క్లోజ్ చేద్దాం మరి క్లాస్. రేపు జాయిన్ అవుదాము మళ్ళీ. రేపు గ్రాఫిక్ డిజైనింగ్ గురించి రేపటి నుంచి మీకు జస్ట్ ఇది ర్యాండమ్ గా చెప్తామని నేను ఈరోజు పెట్టా క్లాసు. రేపటి నుంచి డైరెక్ట్ రేపు ఒకసారి గ్రాఫిక్ డిజైనింగ్ దాని గురించి చెప్పుకొని మీకు ప్రాక్టీకి సంబంధించిన నేను ఫోటోషాప్, ప్రైమ్ వీడియో, క్యాన్వా ఐడి పాస్వర్డ్స్ అవన్నీ ఇచ్చేస్తాను. నేను సాఫ్ట్వేర్స్ ఇచ్చేస్తాను, మీరు ఇన్స్టాల్ చేసుకోండి. రేపు నేను ఫోటోషాప్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇమేజ్ అంటే ఎలా డిజైన్ చేయాలి, కాపీరైట్ లేకుంటే ఎలా చేస్తాను అనే దాని గురించి ఇన్డెప్త్గా చెప్తాను నేను. ఈ క్యాన్వాది మీరు ఇంటర్ఫేస్ మొత్తం డాష్బోర్డ్ చెప్తాను, మీరు కొన్ని డిజైన్ చేసి నేను మీకు శాంపిల్ కొంత వర్క్ అసైన్ చేస్తాను, అంటే డిజైనింగ్ సంబంధించినవి. వాటి మీద మీరు అవి చేసేసుకున్నాక నెక్స్ట్ 3rd day రోజు మీరు ఒక్కొక్కరు ఒక్కొక్క బ్రాండ్ నేమ్ ఎత్తుకొని రావాలి. మీరు ఓన్ బ్రాండ్ నేమ్ ఒక బ్రాండ్ నేమ్ తెచ్చుకోండి.
తెచ్చుకుంటే మనం ఏం చేస్తాము, గ్రాఫిక్ డిజైన్ అయిపోయినాక వెబ్ డిజైనింగ్ అండ్ డెవలప్మెంట్లోకి వెళ్ళిపోతాం. ఓకేనా, అక్కడ మనకి ఆల్మోస్ట్ ఒక 10-15 డేస్ అక్కడ మూవ్ అవుతాయి. 10-15 డేస్లో మీరు ఒక వెబ్సైట్ని మీరు కాపీ చేస్తారా, ఏం చేస్తారా, అది మీ ఇష్టం. మీ బ్రాండ్ని చేసినాక ఆ కంటెంట్ను వాటన్నిటిని మనము టెస్ట్ చేస్తాం అనమాట. ఎలా టెస్ట్ చేస్తాము, ఏ టూల్స్తో టెస్ట్ చేస్తాం, కాపీరైట్ అయిందా కాలేదా, ఏ విజన్లో ఉంది, ఏంటి మొబైల్ రెస్పాన్స్ ఎలా ఉంది, వీటన్నిటిని మనం టెస్ట్ చేస్తాం. టెస్ట్ చేసినాక అప్పుడు మనము ఎస్సీఓలోకి వెళ్ళిపోతాం. ఎస్సీఓలోకి వెళ్ళిపోయినాక మీ వెబ్సైట్ని మీరు గూగుల్లో ఫస్ట్ పేజ్లో ఫస్ట్ పొజిషన్లో తీసుకురావాలి విత్ ఇన్ ద 3 months. సో అది ఎలా వస్తుంది అని చెప్పేసి అక్కడ నుంచి మన జర్నీ స్టార్ట్ అవుతుంది, డిజిటల్ మార్కెటింగ్ జర్నీ. అక్కడ మీరు మీ వెబ్సైట్కి యాడ్స్ చేస్తారు, అన్నీ చేస్తారు. ఒకవేళ మీరు లేకుంటే నేను శాంపిల్ ఇచ్చేసి, నేనే ఒకటి ఇచ్చేసి శాంపిల్గా చేయమంటే మీకు సబ్ డొమైన్ క్రియేట్ చేసి ఇమ్మంటే ఇచ్చేస్తాను, మీరు అట్లా కూడా చేసుకోండి. హలో, ఓకే సార్. మీరు సబ్ డొమైన్ ఇమ్మన్నా ఇస్తాను, లేదా మీరు బ్రాండ్ క్రియేట్ చేసుకుంటే ఆ బ్రాండ్ నుంచి రేపటి నుంచి మనం లోగో డిజైనింగ్, మన విజిటింగ్ కార్డ్ డిజైనింగ్స్, బ్రౌచర్ డిజైనింగ్స్, వీటన్నిటి మీద ఫ్లయర్ డిజైనింగ్స్, ఇన్ఫోగ్రాఫ్ డిజైనింగ్స్ ఇవన్నీ ఉంటాయి కదా, వీటి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఒక స్టఫ్ క్రియేట్ చేసుకుని నాకు రేపు మీరు మనిషికి ఒక్కొక్క బ్రాండ్ నేమ్ తీసుకొని రండి. సో మనం రేపటి నుంచి జర్నీ స్టార్ట్ ఇంకా డిజిటల్ మార్కెటింగ్. ఓకేనా? హలో, ఓకేనా? సో ఓకే సార్. మీకైతే ఇది అర్థమైపోయింది కదా? ఓకేనా? ఈ డయాగ్రామ్ షీట్ ఓకే, రేపు మీట్ అవుదాం మనం. ఓకేనా? ఓకే, రైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. బాయ్. క్లాస్ మిస్ కాకండి. సరే. ఓకే సార్. క్లాస్ మిస్ అవుతుంది సార్.